సారీ అండి, మ్యూట్ అయిపోయింది. హలో ఎవరీవన్, మన పైథాన్ ఫుల్ కోర్స్లో డే 12కి వెల్కమ్. సో లాస్ట్ క్లాస్లో మనకి వైల్ లూప్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ రెండు స్టేట్మెంట్స్ లూప్స్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయండి. ఏ రెండు స్టేట్మెంట్స్ అంటే బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్. ఈ టూ స్టేట్మెంట్స్ని లూప్స్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయండి. సో వాట్ ఈస్ బ్రేక్ స్టేట్మెంట్? బ్రేక్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి లూప్స్ని ఇమీడియట్లీ స్టాప్ చేయవచ్చండి. అంటే లూప్ కండిషన్ ట్రూ ఉన్నా కూడా బ్రేక్ వచ్చిన వెంటనే లూప్ టెర్మినేట్ అవుతుందండి. సో ఎగ్జాంపుల్ ఎలా రాయాలో నేను చెప్తాను మీకు. వన్స్ ఐ ఈక్వల్ టు 1 పెట్టండి. ఐ ఈక్వల్ టు 1 చూడండి, సజెషన్ ఇచ్చింది. సో ఇది మనకు ఓకే అనిపిస్తే మనం ట్యాబ్ నొక్కేయచ్చు. ఆల్మోస్ట్ సేమ్, బట్ స్మాల్ మిస్టేక్స్ ఉన్నాయి. సో మనం ఇలా ఎడిట్ చేసుకోవచ్చండి. వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే. తర్వాత ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 3. ఓకే. ప్రింట్ ఆఫ్ I double equal to 3. Break print of I. Break రాయాలి. ఇలా చేసాం కదా. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో చూడండి. అవుట్లో 1 2 మాత్రమే. అంటే ఐ లెస్ దెన్ ఈక్వల్ టు అంటే 5 వరకు రన్ అవ్వాలి. కానీ మనం ఐ డబుల్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు బ్రేక్ చేస్తాం అని మనం కండిషన్ ఇచ్చాము. సో ఏంటంటే అవుద్ది 3 దగ్గర బ్రేక్ అయిపోతుందండి. 3 ముందు 2 కదా, 1 2 సరిపోయిందా. మనం ఐని ప్రింట్ చేసేయమంటున్నాం. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ ఐ ఇంక్రిమెంట్ చేయమంటున్నాం. అంతేనండి. బ్రేక్ ఇలా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఐ వాల్యూ 3 అయిన వెంటనే బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. కాబట్టి లూప్ అక్కడే స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రేక్ విత్ ఫర్ లూప్. మన ఫర్ లూప్ యూజ్ చేసి బ్రేక్ ఎలా చేస్తామో చూపిస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఇది మన ఫర్ లూప్ యూజ్ చేసి బ్రేక్ ఎలా చేయాలో చెప్తానండి. 1 to 6. మనం 1 to 6 ఉందనుకోండి, దాన్ని మనం ఎలా చదువుతాం అంటే 1 to 6 అని చదువుతాం అండి. ఐ ఇన్ రేంజ్ 1 to 6 అని చదువుతాం. ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 4 అంటే బ్రేక్ ప్రింట్ ఆఫ్ ఐ. ఇది సరిపోయిందండి. ఇంకా బ్రేక్ అవసరం లేదు. ఇంకా బ్రేక్ తర్వాత సెమికోలన్ నేను పెట్టని అవసరం లేదు ఇక్కడ. ఎక్స్పెక్టెడ్ ఇక్కడ సెమికోలన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పైథాన్ సాఫ్ట్వేర్ అనేది. సో సెమికోలన్ పెట్టాము.
బట్ స్టిల్ రెడ్ మార్క్తో చూపిస్తుంది. ఇటు చూద్దాం. సెమీకోలన్ ఎట్లా పెట్టాం? సో ఇదండి, నేను సెమీకోలన్ ఇక్కడ యాడ్ చేశాను, అందుకే యాడ్ చేయడం మర్చిపోయాను. సో మీరు ఇది కేర్ఫుల్గా చూసుకోవాలండి, ఎక్కడ సెమీకోలన్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది. ఎందుకంటే మనకి ఎర్రర్స్ ఎక్కువ వస్తాయండి. మనం ఇక్కడ 3-4 లైన్స్ అప్పుడు సరిపోయింది, కానీ మన ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు 10 or 20 మినిమం ఉంటాయండి. మినిమం ఒక 10-20-30 లైన్స్ ఉంటాయి. సో మనం ప్రతిదీ చూడలేం కాబట్టి మనం ఇది ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటే బెస్ట్ అండి. వన్స్ ఇది రన్ చేస్తే ఏమొస్తుంది? 1 2 3 రావాలండి. 1 2 3 వచ్చింది కదా, అంతేనండి. 4 వచ్చాక బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యి లోపల లూప్ కంటిన్యూ కాకుండా స్టాప్ అయిపోతుందండి. అందుకే మనకి 1 2 3 అని వచ్చింది. 4 వస్తే అది లూప్ అయితే బ్రేక్ అయిపోయి స్టాప్ అయిపోతుంది, కంప్లీట్ కాకుండా స్టాప్ అయిపోతుంది లూప్ అనేది. సో ఇప్పుడు బ్రేక్ అయిపోయింది కదా, కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ అంటే ఏంటో చెప్తాను, అది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. వాట్ ఈస్ ద కంటిన్యూ స్టేట్మెంట్? కంటిన్యూ స్టేట్మెంట్ అంటే బ్రేక్ లాగా లూప్ని స్టాప్ చేయదండి, చేయదు ఇది కంటిన్యూ అనేది. పేర్లో మంది కంటిన్యూ అయిపోవడం అనమాట. సో బ్రేక్ చేయకుండా కరెంట్ ఇటరేషన్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి మూవ్ అవుతుందండి, అంతేనండి. చెప్తాను. రిజర్వ్ స్టూడెంట్ బోర్డులో అలా చేయాలి ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, for I in range 1 to 6. Okay, if I double equal to 4 కదా, 3 చేద్దాం. 3. ఓకే, కంటిన్యూ. ప్రింట్ ఆఫ్ 5 వచ్చేసరికి ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, 1 2 4 5 రావాలండి. ఎందుకంటే 5 లోపల దాకా ప్రింట్ అవ్వాలని చెప్పాను కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 6 అంటే 1 2 3 4 5 వరకు ప్రింట్ అవుద్ది. మనం ఐ అనేది 3 ఈక్వల్ అయితే కంటిన్యూ చేసాం కాబట్టి మనకి 1 2 3 ప్రింట్ అవుతుంది. ఇంకా 1 2 4 5 ప్రింట్ అవుతుంది. 1 2 4 5 చూద్దాం. చెప్పాను కదా, 1 2 4 5 ఇలా ప్రింట్ అవుతుంది. సో కంటిన్యూ అనేది ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేస్తాం కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేది. ఇప్పుడు మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. ఎగ్జాంపుల్గా క్లాస్ రూమ్లో టీచర్ అటెండెన్స్ తీసుకుంటున్నారు అనుకోండి. సపోజ్ క్లాస్ రూమ్లో ఒక క్లాస్ ఉంది, క్లాస్ రూమ్లో టీచర్ అటెండెన్స్ తీసుకుంటుంది. ఓకే, స్టూడెంట్స్ ఆబ్సెంట్ ఉంటే కంటిన్యూ లాగా స్కిప్ చేసి నెక్స్ట్ స్టూడెంట్కి వెళ్ళిపోతారు, అంతే కదా. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కంటిన్యూ ఎగ్జాంపుల్కి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్గా క్లాస్ రూమ్లో టీచర్ అటెండెన్స్ తీసుకుంటున్నారు అనుకోండి. ఒక స్టూడెంట్స్ ఆబ్సెంట్ ఉంటే కంటిన్యూ లాగా స్కిప్ చేసి నెక్స్ట్ స్టూడెంట్కి వెళ్ళిపోతారు కదా. సేమ్ అలానే కంటిన్యూ అంటే అర్థం. కంటిన్యూ అంటే మనం కంటిన్యూ అని ఎవరైనా అడిగితే కంటిన్యూ అంటే ఏంటంటే మనకు వెంటనే ఆ ఎగ్జాంపుల్ గుర్తు రావాలండి.
ఏంటిది క్లాస్ రూమ్లో టీచర్ అటెండెన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఒక స్టూడెంట్ ఆబ్సెంట్ ఉంటే కంటిన్యూ లాగా స్కిప్ చేసి నెక్స్ట్ స్టూడెంట్కి వెళ్ళిపోతారు కదా, సేమ్ అలానే ఇది కంటిన్యూ కూడా అంతేనండి. ఇప్పుడు మీరు డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ డిఫరెన్స్ చెప్తానండి. ఇక్కడ బ్రేక్ కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ. ఓకే, ఇక్కడ లూప్ స్టార్ట్ చేస్తుందండి. ఇక్కడ లూప్ అనేది స్టార్ట్ చేస్తుంది. అది కంటిన్యూ అయితే ఓన్లీ ఇటరేషన్ స్కిప్ చేస్తుందండి. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ లేదంటే లూప్ అనేది టెర్మినేట్ చేస్తుందండి. కంటిన్యూ అంటే లూప్ కంటిన్యూ చేస్తుంది. టెర్మినేట్ సెట్ని లూప్ కంటిన్యూ చేస్తుంది. టెర్మినేట్ అంటే ఆగిపోవడం అండి. ఆగిపోవడాన్ని టెర్మినేట్ అంటారు. కంటిన్యూ చేస్తుందండి. ఈ టూ డిఫరెన్స్ ఉన్నాయి రెండు. ఒకవేళ ఎవరైనా డిఫరెన్స్ అడగమంటే మీకు ఈ టూ డిఫరెన్స్ చెప్పవచ్చండి. ఇంకా స్మాల్ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఉందండి. అదేంటంటే 1 నుంచి 10 వరకు నంబర్స్ ప్రింట్ చేయండి, 5 దగ్గర లూప్ బ్రేక్ చేయాలి. అది ఎలా చేస్తాం చెప్తానండి. అది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సో ప్రాబ్లం ఏంటి, 1 నుండి 10 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలి, 5 దగ్గరే లూప్ బ్రేక్ చేయాలి. సో మనకి ఎలా ప్రింట్ అవ్వాలండి, 1 2 3 4 అలా ప్రింట్ అవ్వాలి కదా, 5 దగ్గర బ్రేక్ అయిపోవాలండి. అప్పుడు ఏం చేస్తామండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 11 ఎందుకంటే 10 దగ్గర ప్రింట్ అవ్వాలని కదా చెప్పాను. ఎక్కడ బ్రేక్ అయిపోవాలి, 5 దగ్గర అన్నాం కదా. ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 5, బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ ప్రింట్ ఆఫ్ ఐ. చూసారా, 1 2 3 4 దగ్గర వరుస ప్రింట్ అయింది, 5 దగ్గర బ్రేక్ అయిపోయిందండి. ఎందుకంటే మనం 5 దగ్గర అన్నది 5 అయినప్పుడు బ్రేక్ అయిపోవాలని చెప్పాను కదా, కాబట్టి 5 దగ్గర బ్రేక్ 5 నుంచి ఇంకా ప్రింట్ అవ్వదండి, ఓన్లీ 1 2 3 4 తీస్తుంది. చూసారా, సో ఇలాంటి బ్రేక్ స్టేట్మెంట్ ఇలా యూస్ చేస్తాం. ఈరోజు మనం బ్రేక్ అండ్ కంటిన్యూ నేర్చుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో మోర్ పైథాన్ ఎగ్జాంపుల్ నేర్చుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.